ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ చీర మాత్రం నాకు మా అక్క ఇవ్వలేదు. ఒకవేళ నిజంగా మా అక్క చేతుల మీదుగా నాకు ఈ చీర ఇచ్చుంటే అంతకన్నా అదృష్టవంతురాలు ఎవరుంటారు అని సంతోషపడేదాన్ని. అబ్బో, నువ్వు అంత డౌట్ పడాల్సిన అవసరం లేదు. మా అక్క బావగారు ఎక్కడున్నారో నిజంగానే మాకు తెలీదు. తెలిస్తే నీకన్నా ముందు వెళ్ళి వాళ్ళని బతిమిలాడు కాళ్ళు పట్టుకొను నేనే ఇంటికి తీసుకుని వస్తాను. పోనీ ఇది మా అక్క ఇచ్చిందనుకో, మా అక్క ఆశీర్వాద బలం ఉందనే అనుకో, అప్పుడు నువ్వు చేయగలిగింది కూడా ఏమీ లేదు. హా? నువ్వు నన్ను ఏమీ చేయలేదు కూడా. నిన్ను ఏమీ చేయలేనా? 24 గంటల్లో నిన్నేం చేస్తానో చూడు. నీ చుట్టూ కాపలా ఉన్న నీ భర్త కళ్ళ ముందే ఇదే ఇంట్లో నీ ప్రాణాలు ఎలా తీస్తానో చూస్తూ ఉంటా. లక్స్ పాప లంచ్కి వస్తావా, లడ్డు తినిపిస్తావా, లలలలలల. ఒరే శిలపాయ్, హాయ్, ఎంతసేపు రా? వచ్చేస్తున్నానండి. బేగిరారా. కలిపేశానండి. ఆ, హాయ్. మ్మ్. ఆహాహాహా. ఆహా. మిక్సింగ్ అదిరిపోయిందే. ఒరే శిలపాయ్, హాయ్. ప్రకృతి ఎంత విచిత్రమైందిరా. ఆ, చలికాలం బాడీలో వేడి పుట్టించడానికేమో ఆ, జిన్నేస్తాం. ఓ, బాడీ బాగా ఏడెక్కితే కూల్ చేయడానికి కొబ్బరి బోండం పుచ్చుకుంటాం. హ, ఈ రెండింటిని కలిపి తాగితే బుర్రకి కిక్కు, బాడీకి సలవా. భలే చెప్పారయ్యా. ఆ, ఓ ఎర్రి బాబు. ఎరిబాబు ఎరిబాబు, ఇదిగో పూలు. ఎర్రి బాబు కాదు, ఎర్ర బాబు అను. హా, నీ పేరు అలాగే బాగుంది. మా బాలాకి నోరు తిరక్క అలా పిలిచోళ్ళారా. హాయ్. కాదు, నిన్ను అలా పిలవడమే కరెక్ట్ అని నిన్ను ఎర్రిబాబు అని పిలిచా. ఒరే బాబాబు, నీకు దండం పెడతానురా. అందరిలో పరువు తీమక. నీకు ఎర్ర బాబు అని పిలవడం ఇష్టం లేకపోతే బాబు అని పిలువు. హా, లేదు, నీకు ఆ ఎర్రిబాబే బాగుంది. సర్లే. ఒరే అయ్యా. మా బాలాకి చమత్కారం ఎక్కువేరో. ఓ. బాలా, మరి మన ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయో? హా, మన కాదు, ఆ? నా ఫ్యామిలీ బానే ఉంది. ఆ, హా, నీకు ఫ్యామిలీ లేదుగా? ఆ, ఆ, మ్, అదేంటి? ముదురు బెండకాయని మొక్కకు ఉంచరాదు, కూరకి పనికిరాదు. ఒరే నీకు గోదావరి నీళ్ళు బాగా వంట పట్టేసినారా? నా మీద పంచింగ్ లేసేస్తాను. శిలపాయ్, అయ్యా. ఈ బాలాగా డీటెయిల్స్ మొత్తం ఎలా చెప్పించేస్తున్నా చూడు. ఆ, ఇదిగో బాలా, చెప్పు ఎర్రిబాబు. నీ పెళ్లి ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? ఆ? నా పెళ్ళి అది మనల్ని ఇక్కడ ఎవరైనా మన ఊరేంటి, మీ వాళ్ళెవరు, మీరెందుకు ఈ ఊరు వచ్చారు అని అడిగితే ఎవరికి మన గురించి చెప్పకూడదు. ఏం సుందరి, ఎందుకు చెప్పకూడదు? మనం ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వచ్చేసాం కదా, మన గురించి ఎవరికీ తెలియకుండా ఉండాలి. సరే, అలాగే. ఉమ్, సుందరి మా గురించి చెప్పొద్దనింది కదా, ఎవరికి చెప్పకూడదు. ఏంటి బాలా ఆలోచిస్తున్నావు? నీ పెళ్లి ఎలా జరిగింది? హా, మా పెళ్ళి అందరి పెళ్ళిలానే జరిగింది. ఓకే ఓకే ఓకే, అందరిలాగే జరిగింది. ఎవరు చేశారు? ఎలా చేశారు? ఈ? ఆ దేవుడు చేశాడు. ఆ? దేవుడా? దేవుడే చేశాడులే గాని మీ పెళ్ళి
నీ భార్య ఇష్టంతోనే జరిగిందా లేక ఆ, నా భార్యకి నేనంటే చాలా 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 ఇష్టం. ఓ నాకు నా భార్య అంటే ఇంకా చాలా ఇష్టం. ఆ, ఆ, అది సరే, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? తెలీదు, మర్చిపోయాను. ఆ? అయ్యా ఆ? వీడు తెలివిగా చెప్తున్నాడా అసలేం తెలియక చెప్తున్నాడా? తెలుగులో చెప్తున్నాడు. తెలుగా అదే కదా, నాకు కూడా అర్థం కాదు. అరే సుందరి, సుందరి ఏంటి ఈ టైంలో పొలం పనిలో ఉండాలిగా, ఇటువైపు వెళ్తుంది. ఎరి బాబు, ఇది పట్టుకో, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళిపోయాడంటే ఏంటే బొట్ట నిండా కూడా ఎర్ర పూలేనంటే ఎర్రి వీడి దగ్గర ఏదో రకంగా కూపిలాగి ఇలా ఈక్నెస్ ఏంటి ప్లస్ మైనస్లు తెలుసుకొని ఆ త్రిపురకి దగ్గర అవుదాం అనుకుంటే ఈ బాలాగడ్ ఛాన్స్ ఇవ్వట్లేదు. సుందరి, సుందరి, ఏంటి అప్పుడే వచ్చేసావు? తర్వాత చెప్తానులేండి. ఇంటికి వెళ్దాం పదండి. అది కాదు సుందరి, ఇంటికి ఎందుకు? పొలం పని లేదా నీకు? ఉహుం, లేదు. అదేం సుందరి? ఇంటికి వెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను. పదండి. కాదు, పని అందరికీ ఉండి నువ్వు ఒక్కదానివే వెనక్కి వచ్చేస్తున్నావేంటి? వాళ్ళు రావాలి కదా నీతో. నన్ను పనిలోకి రావద్దని చెప్పారు. నేను ఒక్కదాన్నే పనికి రావద్దన్నారా? అవును బాలగారు. ఆ పొలం యజమాని నాకు తెలుసు, వెళ్ళి అడుగుదాం పదా. వద్దు బాలగారు. అడగాలి పద. బాలగారు, నువ్వు రా, బాలగారు. రా. సుందరి, ఆయన మీరు నా సుందరిని పనిలోకి వద్దన్నారంట. ఎందుకు వద్దన్నారు? అది నేను చెప్పలేను బాబు. ఎందుకు చెప్పలేరు? మా భార్య పని బాగా చేస్తుంది కదా, ఎందుకు వద్దన్నారు? మీరు చెప్పకపోతే నేను మిమ్మల్ని వదిలిపెట్టను. చెప్పండి. ఈ ఊళ్ళో ఎవరూ కూడా ఆ దాక్షాయనికి ఎదురెళ్లరు. అలాంటిది మీరు ఆవిడ విషయంలో ఏ పొరపాటు చేశారో తెలియదు. ఆవిడ మీ మీద కోపంగా ఉంది. ఆమె కోపంగా ఉంటే మీరు నా సుందరిని పనిలో నుంచి తీసేయడం ఏంటి? ఆమెకు వ్యతిరేకంగా నేను ఏం చేసినా నా పొలం నాకు ఉండదు. నేను రోడ్డు మీద పడతాను. దయచేసి నన్ను వదిలేయండి బాబు. అది కాదండి. బాలగారు, మీరు రండి.